హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఎముకలు అవి ఉండే ప్రదేశాలు అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వితిన్ సెకండ్స్లో రావాలంటే ఖచ్చితంగా బెల్ బటన్ అయితే ట్యాప్ చేసి అయితే పెట్టుకోండి. ఇక్కడ మన టాపిక్లోకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు వీడియోని లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే కనుక మీ ముందుకు తేడానికి కోసం రెడీగా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎముకలు అవి ఉండే ప్రదేశాలు. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఈ టాపిక్ నుంచి మనకు బిట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ టాపిక్ అయితే చెప్పబోతున్నాము అనమాట. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఎముకలు అవి ఉండేటువంటి ప్రదేశాలు. ఏ అవయవానికి ఎన్ని ఎముకలు ఉన్నాయి వాటి యొక్క వివరణ అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాం అనమాట. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మన తల భాగంలో అంటే మన యొక్క పుర్రె భాగంలో టోటల్గా ఎన్ని ఎముకలు ఉంటాయంటే మొత్తం వచ్చేసి మనకు 22 ఎముకలు అయితే మన తల భాగంలో అంటే మన యొక్క పుర్రె భాగంలో అయితే మొత్తం ఎముకల సంఖ్య మొత్తం వచ్చేసి 22, ఓకేనా. 22 అయితే ఉంటాయన్నమాట. మరి దాంట్లో మనకి ఇంపార్టెంట్వి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చెప్పేటువంటి ప్రతి బిట్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ తలలో కదిలే ఎముకల సంఖ్య, ఓకేనా. టోటల్గా తల మొత్తంలో 22 ఎముకలు అయితే ఉంటే వాటిలో తలలో కదిలే ఎముకల సంఖ్య వచ్చేసి ఓన్లీ ఒకటే అనమాట, ఓకేనా. అది ఏంటి అంటే క్రింది దవడ. క్రింది దవడ అనేది మనకు తలలో ఉండే ఎముకల కిందకి తెలుస్తుంది అనమాట. ఇది మనకు కదిలే ఎముక అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. తలలో కదిలే ఎముకల సంఖ్య ఎంత అంటే 1. అది ఏంటంటే కింది దవడ మాత్రమే, ఓకేనా. నెక్స్ట్ తలలో కదలని ఎముకల సంఖ్య 21. టోటల్ 22. చూడండి ఇక్కడ మొత్తం 22 ఇవ్వడం జరిగింది. దాంట్లో కదిలే ఎముకల సంఖ్య వచ్చేసి 1, ఓకేనా. 22 నుంచి ఒకటిపోతే 21, ఓకేనా. కదలని ఎముకల సంఖ్య వచ్చేసి 21, కదిలే ఎముకల సంఖ్య 1, టోటల్ వచ్చేసి 22, ఓకేనా. ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చూడండి ఇక్కడ మొత్తం 22 ఎముకలలో కపాలంలో 8 ఎముకలు ఉంటాయి. కపాలంలో మనకి ఏదైతే కనుక పుర్రె కపాలం అంటాం కదా మన మాడులో, ఓకేనా. మాడులో వచ్చేసి 8 ఎముకలు ఉంటే మన ముఖ భాగంలో, ఓకేనా. ముఖ భాగంలో 14 ఎముకలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ పేపర్ అనేది డెప్త్కి వెళ్ళే కొద్దీ మనకు ఇలాంటి వాటి మీద కనుక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సింపుల్గా చెప్పాలంటే తలలో 22 ఎముకలు ఉన్నాయి. ఇది బేసిక్ అనమాట, ఓకేనా. కొంచెం క్వశ్చన్ పేపర్ ఇంకొంచెం డెప్త్కి వెళ్తే కనుక వీటి మీద కూడా మనకు బిట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. చాలా చాలా జాగ్రత్తగా వినాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తల అయిపోయింది. నెక్స్ట్ చూడండి చెవి. మన యొక్క ఇయర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇయర్లో ఉండే ఎముకల సంఖ్య వచ్చేసి 6 అండి. చాలా జాగ్రత్తగా వినాలి. మనకి 2 చెవులు ఉంటాయి కదా. ఒక చెవులో 3, ఇంకో చెవులో 3. 3 + 3 = 6, ఓకేనా. ఆ 3 ఎముకలు ఏంటంటే చూడండి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో మనకు చాలాసార్లు దీన్ని బిట్ రావడం జరిగిందనమాట. వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఒక కోడ్ అయితే పెట్టుకుందాం, మిస్, ఓకేనా. మిస్. మ్యాలిస్, ఇంకస్, స్టేపిస్. మిస్ బోన్స్ అంటాం. మిస్ బోన్స్ ఎక్కడ ఉంటాయి? చెవిలో ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉంటాయంటే 3. మ్యాలిస్, ఇంకస్, స్టేపిస్ చాలా చాలా ఇంపార్టెంట్. చెవిలో మొత్తం ఎముకల సంఖ్య 6. 3 + 3 = 6, ఓకేనా. మ్యాలిస్, ఇంకస్, స్టేపిస్, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నాలుగు కింద ఉన్నటువంటి ఎముకల సంఖ్య వచ్చేసి ఓన్లీ 1 అండి. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో మనకు దీని మీద బిట్ రావడం జరిగిందనమాట. ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. 4 కింద ఉండే ఎముకల సంఖ్య ఓన్లీ 1. దీని పేరు వచ్చేసి హయాయిడ్ ఎముక, ఓకేనా. హయాయిడ్ ఎముక. దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే మనం ఉరి వేసుకున్నప్పుడు ఉరి వేసి ఆత్మహత్య చేసుకుంటారు కదా. ఉరి వేసుకున్నప్పుడు నశించిపోయేటువంటి ఎముక ఏంటంటే హయాయిడ్ ఎముక. ఇది ఎక్కడ ఉంటుందంటే మన 4 కింద, ఓకేనా. మన 4 కింద గొంతు దగ్గర ఉంటుందన్నమాట. ఉరి వేసుకున్నప్పుడు స్పాయిల్ అయిపోయేటువంటి ఎముక ఏంటంటే హయాయిడ్ ఎముక. ఇది 4 కింద భాగంలో ఉంటుంది, ఒకటే ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. గతంలో మనకు దీని మీద బిట్ రావడం జరిగింది. ఇక్కడ మీరు దీన్ని పాయింట్అవుట్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ భుజవలయం. భుజవలయంలో 2 జతలు ఉంటాయన్నమాట.
2 జతలు అంటే టోటల్గా 4 బోన్స్. ఓకేనా. చూడండి ఇక్కడ వీటిలో ఎముకలు వచ్చేసి ఒకటి చూడండి, ఒకటి కాలర్ బోను, ఒకటి షోల్డర్ బోను. ఓకేనా. కాలర్ బోను, షోల్డర్ బోను. ఓకేనా. ఇవి 4 ఉంటాయి మొత్తం, అంటే 2 కాలర్ బోన్స్, 2 షోల్డర్ బోన్స్ ఉంటాయి. ఇది భుజవలయంకి సంబంధించి. నెక్స్ట్ చూడండి ఇక్కడ చేతులు. సో చేతులకు సంబంధించి మనకు ఎన్ని బోన్స్ ఉంటాయంటే సో మొత్తం 60 బోన్స్ అయితే ఉంటాయన్నమాట. సో 60. ఓకేనా. చేతులకు సంబంధించి 60 బోన్స్ అయితే ఉంటాయి. సో ఈ 60 బోన్స్లో ఏది ఎక్కడ ఉంటుంది అని అసలు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ 60 బోన్స్ అంటే చూడండి ఇక్కడ 30 ప్లస్ 2 చేతులు కదా మనకు, 2 చేతులు. సో ఒక చేతిలో వచ్చేసి 30, ఇంకో చేతిలో 30. 30 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 60. సో ఈ 30 కూడా ఎక్కడ ఉంటాయంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 30 తీసినట్లయితే చూడండి భుజంలో 3 ఎముకలు, మణికట్టులో 8 ఎముకలు, అరచేయిలో 5 ఎముకలు, సో వేళ్ళలో 14 ఎముకలు. 3 + 8 + 5 + 14 ఈజ్ ఈక్వల్ టు 30. ఓకేనా. ఇదొక చెయ్యి తీసుకుంటే భుజంలో 3 ఎముకలు ఉంటాయి, మణికట్టులో 8 ఎముకలు, అరచేయిలో 5. ఇక్కడ మీరు ఈజీ గుర్తుపెట్టడం కోసం చూడండి చిన్న చిన్న కోడింగ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో అరచేతికి మనకి ఎన్ని వేళ్ళు ఉంటాయండి? 5 కదా మ్యాక్సిమం. ఓకేనా. సో 5 వేళ్ళు ఉంటాయి. సో 5 వేళ్ళు తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు అరచేయిలో 5 వేళ్ళు కాబట్టి 5 ఎముకలను గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మణికట్టులో 8 ఎముకలు, భుజంలో 3, వేళ్ళలో 14. ఓకేనా. సో ఇది ఒక చేతికి సంబంధించి. సో రెండో చేతి కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. 30 + 30 ఈజ్ ఈక్వల్ టు 60. ఓకేనా. సో నెక్స్ట్ వెన్నుముక తీసుకున్నట్లయితే సో వెన్నుముకలో మనకు మొత్తం 26. ఓకేనా. 26 ఎముకలు అయితే ఉంటాయన్నమాట. దీన్ని మనం 13 జతలుగా తీసుకోవచ్చు. 13 జతలు అంటే 26 ఎముకలే కదా, 13 జతలు. అయితే చిన్నపిల్లలు అయితే కనుక మనకు 33. కానీ ఇది ఇక్కడ ఈ నిమిషాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది హైలైట్ పాయింట్ అనమాట. ఇది హైలైట్ చేసుకోండి. చిన్నపిల్లల్లో అయితే మనకు ఎన్ని ఉంటాయండి? 33 ఉంటాయి అన్నమాట. సో పెద్దవాళ్ళు అయితే కనుక 13 జతలు లేదా 26 ఎముకలు అనమాట. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి ప్రక్కటెముకలు. సో ప్రక్కటెముకలు తీసుకుంటే ప్రక్కటెముకలు మొత్తం వచ్చేసి మనకు 24 జతలు అయితే ఉంటాయన్నమాట. 24 జతలు అంటే మొత్తం 12 జతలు అండి. ఇక్కడ 12 జతలు 24 ఎముకలు అనమాట. సో రిప్స్ అంటాం కదా. సో రిప్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో అవి మనకు 12 జతలు అయితే ఉంటాయన్నమాట. 12 జతలు అంటే కనుక 24 ఎముకలు. వీటిని మనం ప్రక్కటెముకలు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ రొమ్ము ఎముక. సో రొమ్ము ఎముక మనకు ఓన్లీ 1 అయితే ఉంటుంది. రొమ్ము ఎముక 1 ఉంటుందన్నమాట. సో ఈ రొమ్ము ఎముకని ఇంకొక పేరుతో పిలవడం జరుగుతుంది. అది ఏంటంటే స్టెర్నం. ఓకేనా. స్టెర్నం అంటే ఏంటంటే రొమ్ము ఎముక. ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1, ఒక ఎముక మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ కటివలయం. ఓకేనా. సో కటివలయం 2 ఉంటాయండి. కటివలయం 2. పెల్విక్ గర్డిల్. ఓకేనా. సో దీన్ని కటివలయానికి ఇంకో పేరు వచ్చేసి పెల్విక్ గర్డిల్. ఓకే. సో నెక్స్ట్ కాళ్ళు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, చేతుల్లో 60, కాళ్ళల్లో 60. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మనం ఇక్కడ. సో మనకు 2 కాళ్ళు ఉంటాయి కదా. సో 2 కాళ్ళు, 2 చేతులు. ఒక చేతిలో 30. 30 + 30 ఈజ్ ఈక్వల్ టు 60. కాళ్ళల్లో 30 + 30 ఈజ్ ఈక్వల్ టు 60. ఓకేనా. ఇక్కడ చూడండి 30 + 30. చూడండి ఇక్కడ కాళ్ళలో 4, చీలమండలో 7, అరికాల్లో 5. ఇక్కడ చూడండి మీరు అరికాల్లో మన కాలి వేలు కూడా 5 ఉంటాయి కాబట్టి 5 ఎముకలు అయితే ఉంటాయి. సో వేళ్ళు 14 సేమ్ అంతే. ఓకేనా. చీలమండ కాలు తీసుకున్నట్లయితే రిమైనింగ్ 2 కూడా కామన్ అనమాట. ఓకేనా. చేతుల్లో కాళ్ళల్లో. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ 206 బోన్స్. ఓకేనా. 206 బోన్స్ అయితే మనకు బాడీ అయితే ఉండడం జరిగింది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకు బేసిక్ పాయింట్ అనమాట. ఓకేనా. చూడండి కాలు వద్ద గల 4 ఎముకలు ఏంటంటే పటెల్లా, ఫీమర్, టిబియా, ఫిబులా. సో ఈ 4 కూడా ఏంటంటే సో కాళ్ళు ఉన్నటువంటి 4 ఎముకలు అనమాట. ఓకేనా. సో ఇది మనకు ఎముకలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీని మీద మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా సరే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.